హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఈరోజు మన ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు జారీ చేయబడే రిట్లు గురించి ఒకసారి డీటెయిల్గా వీడియోలో చూద్దాం. మనకి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చే బిట్స్ ఇవి. మనకి నిర్వహించే టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ రిట్ల గురించి అడుగుతున్నారు. ఫస్ట్, హెబియస్ కార్పస్ టు హ్యావ్ ఏ బాడీ. ఇది లాటిన్ భాషా పదం. ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు అతనిని 24 గంటలలోపు న్యాయస్థానం ముందు సజీవంగా హాజరుపరచడమే ఈ రిట్ యొక్క ఉద్దేశం. అయితే క్రిమినల్ కేసులు, కోర్టు ధిక్కారణ, చట్టసభల ధిక్కారం ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న సందర్భంలో వర్తించదు. రాష్ట్రపతికి, గవర్నర్, విదేశీయులకు వ్యతిరేకంగా జారీ చేయరాదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్ జారీ చేయవచ్చు. హెబియస్ కార్పస్ పురాతనమైన రిట్. నెక్స్ట్, మాండమస్ వి కమాండ్. మాండమస్ అనగా మేము ఆదేశిస్తున్నాం. ఒక ప్రభుత్వ సంస్థ తన బాధ్యతల నిర్వహణలో విఫలమైనప్పుడు విధి నిర్వహణను సక్రమంగా చేయమని కోర్టులో ఆదేశిస్తాయి. ఖచ్చితంగా బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. ఈ రిట్ రాష్ట్రపతి, గవర్నర్, విదేశీయులకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు. ప్రైవేట్ సంస్థలకు ఈ రిట్ వర్తించదు. నెక్స్ట్, ప్రొహిబిషన్ టు ఫార్బిడ్. క్రింది స్థాయిని న్యాయస్థానాలు తమ అధికార పరిధిని అతిక్రమించి కేసులను విచారిస్తున్నప్పుడు వాటిని నిలిపివేయడానికి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ జారీ చేయు అధికారాలు. ఈ రిట్ న్యాయస్థానాలకు, అర్ధ న్యాయస్థానాలకు మాత్రమే వర్తిస్తుంది. పరిపాలనా సంస్థలకు వర్తించదు. నెక్స్ట్, సెర్షియరీ టు బీ సర్టిఫైడ్. ఒక కేసును కింది స్థాయి న్యాయస్థానం నుండి తనకు బదిలీ చేయమని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించే అంశం. క్రింది కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఈ రిట్ జారీ చేయబడుతుంది. నెక్స్ట్, కోవారెంటో. బై వాట్ అథారిటీ. మీ అధికారం ఏమి అని అర్థం. ఒక ప్రభుత్వ పనిని ఒక వ్యక్తి నిర్వహిస్తున్నప్పుడు అతడు ఆ పదవిని నిర్వహించడానికి కావాల్సిన అర్హతను కలిగి ఉన్నాడా లేడా అని ప్రశ్నించే సందర్భంలో జారీ చేసే రిట్. నెక్స్ట్, ఇంజంక్షన్. ఒక పని చేయకూడదని ఒక వ్యక్తికి జారీ చేసే అధికారం. సివిల్ వివాదాలలో ఈ రిట్ సాధారణంగా జారీ చేయబడుతుంది. Thank you for watching, friends. Please subscribe to my channel. Thank you.